రాజమండ్రిని గోవింద క్షేత్రంలో వైభవంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతోంది. కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణాన్ని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జిల్లా రాజమండ్రిలో గోవింద క్షేత్రంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సుమారు 1000 మందితో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆరుబయట అమ్మవారి స్వామివారి కళ్యాణం అయితే నిర్వహిస్తున్నారు. అసలు భోగి రోజు గోదాదేవి కళ్యాణం ఎందుకు చేయాలి, అసలు గోదాదేవి కళ్యాణానికి భోగికి సంబంధం ఏమిటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అర్చకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు గోదాదేవి కళ్యాణం భోగి రోజే ఎందుకు చేస్తారు? జై గోవింద. ఈ ధనుర్మాస వ్రతంలో గోదాదేవి తానొక గోపికగా మారి రంగనాథ స్వామిని వివాహం చేసుకోనించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని కోసం గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని తను కూడా ఒక గోపికగా భావించుకుని ఈ వ్రతాన్ని పూర్తి చేసి చివరిలో వ్రత ఫలంగా రంగనాథ స్వామిని వివాహం చేసుకోవడం జరిగింది. అంటే ఈ రోజున భోగాన్ని ఇచ్చింది కాబట్టి, ఆమెకు భోగాన్ని ఇచ్చింది కానీ దీన్ని భోగి అన్నారు. అందుకే మనందరికీ కూడా అటువంటి భోగాలు కలగాలి అనే ఉద్దేశంతో ఈ భోగి రోజున ఆ గోదారంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుని మనందరం కూడా ఆ భోగ సంపదని పొందాలనే ఉద్దేశంతో భోగినాడే ఆ కళ్యాణాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా అనాది నుంచి కూడా వస్తుంది. అంచేత ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు అయినటువంటి భోగి రోజున అంటే 30 రోజులు ఈ వ్రతం సాగుతుంది. ఈ 30వ రోజున ఆమె పాడినటువంటి తిరుప్పావే వ్రతంలో చివరిలో ఉన్నటువంటి పాసురం ఫలశ్రుతి. ఆ ఫలశ్రుతి ఏంటయ్యా అంటే భోగాన్ని ఇచ్చేటువంటిదిగా భావించబడింది అనమాట. అందుకని ఈ భోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఇది భోగి అయ్యింది. ఈ భోగి రోజున ఈ కళ్యాణం నిర్వహించుకుంటే మనకు కూడా ఆమె పొందినటువంటి భోగాలు మనం కూడా పొందుతామనేటువంటి కారణం చేత ఈ భోగినాడు మాత్రమే ఈ కళ్యాణం చేసుకోవాలి. అయితే గోదాదేవి కళ్యాణాన్ని అయితే మాత్రం అందరికీ దగ్గరగా ఉండేందుకు అయితే రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ కళ్యాణాన్ని నిర్వహించాలని చెప్పి ఆలోచన ఎలా వచ్చింది? అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ మామూలుగా వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ గోదా కళ్యాణం జరుగుతుంది. చాలామంది ధర్మకర్తలు గుడి కడతారు కానీ ఆ గుడికి కొన్ని విశిష్టత అంత గమ్మున రాదు. మాకు ఇక్కడ కోనసీమలో వాడపల్లి గుడి ఎలాగో ఇక్కడ ఈ గుడి మాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా బాగుండాలని చెప్పి, అలాగే ఈ గుడికి మొదలెట్టిన తర్వాత మేము కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్ని ఫ్యామిలీలు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ, అలాగే పెళ్లి కాని పిల్లలు ఇక్కడ కళ్యాణంలో కూర్చుంటే ఆ కళ్యాణం ఎమ్మటనే వాళ్ళకి పెళ్ళిలాగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి జంటలతో కూర్చోవడం, అలాగా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం జరుగుతుంది. గుడి కట్టిన ధర్మకర్త కూడా ఉన్నారు. అసలు ఇక్కడ గుడి ఎలా కట్టాలనిపించింది, ప్లస్ ఇది అందరికీ కూడా ఎలా దగ్గర చేయాలనిపించింది? అంటే మేము ఇటుపక్క చూసినప్పుడు ఇక్కడ దగ్గరలో పెద్ద గుడులు అయితే కనిపించలేదు. అప్పుడు మాకు ఇక్కడ స్థలం ఉంది. సో ఆ స్థలంలో కొంచెం శ్రీనివాసుడి గుడి కట్టదామని సంకల్పించి కట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఇంచుమించు 12 ఏళ్ళు అవుతుంది కట్టి, 15 ఏళ్ళు అవుతుంది కట్టి. కళ్యాణం అన్నీ జరుగుతున్నాయి కానీ ఒక రేంజ్లో జరుగుతుంది. బట్ సత్యబాబు గారి ప్రోద్బలంతో ఆయన ఆ రేంజ్ ఇంకా బాగా తీసుకెళ్లారు. ఆయన ప్రోద్బలం. అవును. ఇదే పరిస్థితి. అయితే గోదాదేవి కళ్యాణాన్ని అయితే మాత్రం అంటే ధనుర్మాసం ప్రారంభం నుంచి గోదాదేవి కృష్ణుడిని తలుచుకుంటూ రంగనాథుడిని అయితే పూజించారు. ధనుర్మాసం చివరిలో అయితే కళ్యాణం చేసుకుని ఐక్యమయ్యారు. అయితే గోదాదేవి కళ్యాణాన్ని భక్తులకు దగ్గర చేసేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ సత్యబాబు కావచ్చు, లేకపోతే ధర్మకర్త కావచ్చు, అందరూ కూడా గోదాదేవి కళ్యాణాన్ని అందరికీ దగ్గర చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి.